సత్యం గారు వింటున్నారు, అందరి కాన్వర్సేషన్ విన్నారు మీరు. అంటే ఇప్పుడు రాజీనామా చేసి వస్తే పర్వాలేదు అని చెప్పి ఇటు బీజేపీ నుంచి నవీన్ గారు అంటున్నారు. సో కాంగ్రెస్ ఏంటంటే రాజీనామా చేసినా చేయకపోయినా పర్లేదు, మేము జాయిన్ చేసుకుంటాం అన్నది కనిపిస్తోంది. బట్ వాళ్ళ వర్షన్ ఏంటనేది సంధ్యారెడ్డి గారు చెప్పాలి. అండ్ ఇక్కడ రాజీనామా చేయడం చేయకపోవడం అంటే ప్రజాధనం దుర్వినియోగమే కదండి, ఇది అవుట్ ఆఫ్ ది డిస్కషన్ అయినప్పటికీ కూడా. ఇప్పుడు మోరల్ ఆబ్లిగేషన్ తోటి మాట్లాడితే గతంలో కాంగ్రెస్ వాళ్ళని చేర్చుకొని బీఆర్ఎస్ మోరల్స్ ని వదిలేసింది. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళని చేర్చుకొని కాంగ్రెస్ అదే పని చేస్తుంది. అందుకని ఏ పార్టీ ఎవరు చేర్చుకున్నా, ఇప్పుడు మా మిత్రుడు నవీన్ ఏమంటాడంటే రాజీనామా చేయించుకున్నామని 8 రాష్ట్ర ప్రభుత్వాలను బీజేపీ కూడా మార్చేసింది. మేము రాజీనామా చేయించి మార్చేసినామంటారు. కాబట్టి రాజీనామా చేసినా చేయకపోయినా సమ్వాట్ బెటర్ కావచ్చు. కానీ ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాల్ని 356 ఆర్టికల్ అయినా 352 ఆర్టికల్ అయినా ఏదైనా ఆర్టికల్ ప్రయోగించి ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను గోలదేయటం అనేది కేంద్రంలో 1957లో ఇది మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అవి కొనసాగుతూనే ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు అంటున్నంటే, ఇప్పుడు రాష్ట్రాలకు ఉండే ఎలక్షన్ ఏజెండా వేరు, కేంద్రం ఎలక్షన్లకు ఉండే ఏజెండా వేరు. ఉదాహరణకి వాళ్ళ కేంద్ర పార్లమెంట్ ఎలక్షన్స్ కు 8 సీట్లు వచ్చినాయి బీజేపీకి. రేపు అసెంబ్లీ ఎలక్షన్ పోయిననుకోండి, ఆ 8 సీట్లలో సగమే వచ్చినాయి అనుకోండి, అసెంబ్లీ నియోజకవర్గాలు రాజీనామా చేస్తారా పార్లమెంట్ సభ్యులు? చేయరు కదా. కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్స్ యొక్క ఏజెండా వేరు, అసెంబ్లీ ఎలక్షన్స్ యొక్క ఏజెండా వేరు. కాబట్టి ఏ ఏజెండా మీద ఎవరు ఎన్నికైతే ఆ ప్రభుత్వాన్ని కొనసాగనివ్వాలి. కానీ సాధారణంగా మన దగ్గర ఆ సెంట్రల్ ఏజెన్సీస్ని ప్రయోగించి ఒత్తిడి పెట్టి ఇవాళ కూలదోస్తూనే ఉన్నారు, మారుతూనే ఉన్నారు, ఇది నడుస్తూనే ఉంది. తర్వాత ఎమ్మెల్యేలు కూడా 2 రకాలుగా. ఒకటి, ఇవాళ కమర్షియల్ అయిపోయినాయి ఎలక్షన్స్. డబ్బులు పెట్టి గెలిచిన వాడికి ఏమనిపిస్తుంది? ఖర్చు రాబట్టుకోవాలనిపిస్తుంది. ప్రతిపక్షంలో ఉంటే ఆ ఖర్చు రాదు. కాబట్టి ఆనాడు అధికార పక్షంలో చేరిరు, ఈనాడు అధికార పక్షంలో చేరుతారు. ఇది 2వ అంశం. 3వ అంశం, గతంలో ప్రథమ తరానికి స్వాతంత్రోద్యమ పునాది ఉంది, వాళ్ళ దానికి కట్టుబడి ఉండేవాళ్ళు. 2వ తరం వాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటం అయినా ఇతర ప్రజా ఉద్యమాలలో వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దానికి కట్టుబడి ఉన్నారు. ఇవాళ 3వ తరం పూర్తిగా కమర్షియల్ అవుట్లుక్. రాజకీయ వ్యక్తులకే కాదు, ఎలక్షన్ ఎమ్మెల్యే కాదు, రాజకీయ పార్టీలు కూడా టికెట్ ఇచ్చేటప్పుడు నువ్వు ఎంత పెట్టుకోగలవని అడిగి ఇస్తున్నారు. అన్ని పార్టీలు, ఆల్ పార్టీస్, ఇది ఉంది అది లేదనేది కాదు. కాబట్టి ఆ విధంగా నువ్వు ఎంత పెట్టుకోగలవని ఇచ్చిన తర్వాత పెట్టుకుంది నేను అన్నప్పుడు మారుతారు. ఎన్టీ రామారావు అంటే బలమైన నాయకత్వానికే 5గురు బాగా డబ్బున్న వాళ్ళని పెడితే పారిశ్రామికవేత్తలు వాళ్ళ 5గురుడుగా ఎన్టీ రామారావు కాదని పివి నరసింహరావుని సపోర్ట్ చేశారు. కాబట్టి డబ్బున్న ఆలోచనలు పివి నరసింహరావు పైన, ఎన్టీ రామారావు ఎప్పుడైనా, ఇప్పుడు కేసీఆర్ ఎప్పుడైనా, రేవంత్ ఎప్పుడైనా వాళ్ళ బిహేవియర్ అట్లే ఉంటుంది. కాబట్టి ఇవాళ గొంగల్లో కూర్చొని ఏదో ఏరుకున్నట్టుగా ఉంది వ్యవహారం, వెంట్రుకలు ఏరుకున్నట్టుగా ఉంది వ్యవహారం. కాబట్టి అన్ని పార్టీల్లో ఇది కొనసాగుతా ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి భిన్నంగా జరుగుతున్నాయనేది మనం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రకారం మాట్లాడితే ఇది జరుగుతున్నటువంటి విషయం. ఇక రాష్ట్ర విషయానికి వచ్చినప్పుడు ఇవాళ ఉద్యమ పార్టీ నిజమే, కానీ ఉద్యమ పార్టీ ఎన్నికైన తర్వాత ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళు సగం మందిని మినిస్టర్లు చేశారు. అక్కడ డైల్యూట్ అయిపోయింది, స్వచ్ఛత కోల్పోయింది. 2వ తారీఖు సెంటిమెంట్ ఉండే తెలంగాణకు, టీఆర్ఎస్ కు సెంటిమెంట్ ఉండే, తెలంగాణ కోసం పుట్టిన పార్టీ తెలంగాణ ఇంట్రెస్ట్నే కాపాడుతుంది అని ప్రజల యొక్క ఒక అటాచ్మెంట్ ఉంది. అది కేసీఆర్ అనకపోయినా ప్రజలకు ఉంది ఆ అటాచ్మెంట్. ఎప్పుడైతే బీఆర్ఎస్ గా మారిందో ఆ అటాచ్మెంట్, మానసికమైనటువంటి అటాచ్మెంట్ తెగిపోయింది. ఇవాళ బీఆర్ఎస్ లో కూడా అది చర్చిస్తా ఉన్నారు. ఇది ఆ డిటాచ్మెంట్ రావడంతో మనకు నష్టం జరిగిందని చెప్తుంది. నేను ఇప్పటికీ అది మారిన కాంచి కూడా చెప్పుకుంటూ వస్తాను. కాబట్టి ఇది అసలు కారణం. తర్వాత 2వది, ఓడిపోయిన తర్వాత, ఓడిపోవడానికి ఇప్పుడు మనం కారణాలు చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే అనేక డిబేట్లలో బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయిందని చెప్పుకుందాం. కాబట్టి ఇప్పుడు వద్దు, అది టైం వేస్ట్. కానీ మొన్న పార్లమెంట్ ఎలక్షన్లా ఎప్పుడైతే 16% ఓటింగ్ శాతం పడిపోయిందో ఎమ్మెల్యేల కాన్ఫిడెన్స్ దెబ్బతినది. ఇక భవిష్యత్తు, ఎందుకంటే 16% పడిపోతే మళ్ళీ 40% రాదు అనేటువంటి గ్యారెంటీ చెప్పలేం. కాంగ్రెస్ 20% పడిపోయి కూడా ఇప్పుడు 40%కి బాకింది. కానీ బీఆర్ఎస్ కున్నటువంటి డిసడ్వాంటేజ్ అంటే అవతల బీజేపీ 36%కి వచ్చి ఉన్నది. నేషనల్ పార్టీ, వెల్ ఆర్గనైజ్డ్ పార్టీ, అట్లాగే ఒక ఎస్టాబ్లిష్డ్ లీడర్ మోడీ ఉన్నాడు. వాళ్ళు 36% వచ్చిన తర్వాత వాళ్ళ ముందు
ఇప్పుడు వాళ్ళని కాదని కాంగ్రెస్ కి ఆల్టర్నేట్ మారటం అనేది ఒక గగనకుశమైనటువంటి ఒక హర్డిల్ వచ్చి ముందు నిలబడ్డది. ఇది ఒక అంశం. రెండవది, పార్టీ ఓడిపోయిన తర్వాత వాళ్ళు చేసినటువంటి అన్ని తప్పులన్నీ బయటకు వస్తున్నాయి. ఓసారి కాళేశ్వరం బయటకు వచ్చింది, ఓసారి గొర్రెలది బయటకు వచ్చింది, ఓసారి లిక్కర్ది బయటకు వచ్చింది, ఇంకా ఇట్లా ఒక్కొక్కటి బయటకు వస్తా ఉన్నాయి. ఇవి మరింత డ్యామేజ్ చేస్తున్నాయి. దీంతో కేసీఆర్ కాపాడలేడు మనల్ని. తర్వాత కాంగ్రెస్ లో ఇతరులు చేరితే మనకు ఆ స్థానం రాదు. రేపు మళ్ళీ ఎలక్షన్ గెలవాలంటే సత్యం గారు, అంటే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తీసుకుందాం, ఉమ్మడి రంగారెడ్డిలో చూసుకుందాం. అంటే ఇక్కడ చూస్తే కేటీఆర్ చాలా కాన్ఫిడెంట్ గా, అంటే అన్ని చోట్ల ఓడిపోయినప్పటికీ కూడా గ్రేటర్ లో వాళ్ళ సత్తా, అంటే క్లీన్ స్వీప్ చేసింది బీఆర్ఎస్. మరి అలాంటప్పుడు ఇప్పుడు అక్కడి నుంచే మెయిన్ ఫోకస్ చేస్తోంది కాంగ్రెస్. అంటే దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు రానున్న కాలంలో స్ట్రాంగెస్ట్ పార్టీ హైదరాబాద్ లేది బీజేపీ. మొదటి నుంచి ఉన్నది బీజేపీ. ఇప్పుడు ఎమ్మెల్యే లేకున్నా కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగెస్ట్ పార్టీ హైదరాబాద్ రీజియన్ లో. కాబట్టి రేపు బీజేపీని కాదని గెలవాలంటే ఖచ్చితంగా ఎస్టాబ్లిష్డ్ లీడర్స్ కావాలి. హైదరాబాద్ హెచ్ఎండి పరిధిలో కాంగ్రెస్ కు సరైనటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ దొరకలేదు. అందుకని ఇవాళ బీఆర్ఎస్ ని మార్చుకుంటే రేపు వాళ్ళే క్యాండిడేట్లు అవుతారు. ముందు బలమైన నాయకుడు ఉంటే పార్టీ తప్పులు చేయకపోతే మళ్ళీ గెలవచ్చు. ఓడిపోయినా గెలిచినా ఒక స్ట్రగుల్ జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలా గతంలో బీఆర్ఎస్ చేసింది మరి మేమేందుకు చేర్చుకోవద్దు అని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ కు ఒక అడ్వాంటేజ్ ఉంది. దాంతో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ సైకలాజికల్ గా దానికి ఆన్సర్ ఏం చెప్పలేకపోతుంది. మేము ఒక్కపాలే విలీనం చేసుకున్నాం అంటున్నారు. వీళ్ళు కూడా ఒకేసారి విలీనం చేసుకుంటారు. ఇప్పుడు వీళ్ళ సభ్యత్వాలు రద్దు కావు. ఎందుకు రద్దు కావంటే స్టాట్యూటరీ బాడీ కావు ఇవి. బయట వ్యవహరించేదంతా స్టాట్యూటరీ కాదు. కాబట్టి వాళ్ళ అసెంబ్లీలో విప్పు జారీ చేసినప్పుడు విప్పుకు వ్యతిరేకంగా ఓటేస్తే అప్పుడు వాళ్ళు రద్దు అవుతాయి. విప్పు వాళ్ళు జారీ చేసే అవకాశం లేదు. లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ ను కాపాడటానికి వీళ్ళు ఓటు చేసే అవకాశం లేదు. వాళ్ళు 64 మందే ఓటు చేస్తారు, వీళ్ళు సైలెంట్ ఉంటారు లేదా ఆబ్సెంట్ అవుతారు. కాబట్టి విప్పు ధిక్కరణ చేసి ఓటు చేస్తే రద్దు అయింది. కాబట్టి ఇటువంటి లొసుగులు అనేకం ఉన్నాయి. అందుకని వెంకయ్యనాయుడు అప్పుడప్పుడు అంటున్నాడు, రాజీనామా చేస్తే వెంటనే రద్దు కావాలి, ఇంకా న్యాయస్థానానికి పోవటం, స్పీకర్ నిర్ణయం అంటాం, ఇటువంటివి కాకుండా ఆటోమేటిక్ గా రద్దు కావాలి. ఒక ఉద్యోగాన్ని రిజైన్ చేస్తే ఆటోమేటిక్ గా ఖాళీ అయినట్టుగా అట్లా ఖాళీ కావాలని ఎప్పటి నుంచి అంటున్నాడు. కాబట్టి ఈ లొసుగులన్నీ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికి అన్ని పార్టీలు కూడా ఇటువంటి పరిస్థితులు చేస్తున్నాయి. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఒకటి, ఎన్నికైన దగ్గర నుంచి కూడా వాళ్ళని నిలబెట్టుకోవటానికి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిలబెట్టుకోవటానికి కేసీఆర్ ఒక పల్లవి ఎత్తుకున్నాడు. ఏమనంటే అది 6 నెలల కన్నా ఎక్కువ ఉండదు, నాకు అందరూ కాంగ్రెస్ వాళ్ళు టచ్ లో ఉన్నారు, తర్వాత బీజేపీలు టచ్ లో ఉన్నారు, బీజేపీ ఆశీస్సులు ఉంటాయి. ఇప్పుడు ఈ పార్టీలోకి వచ్చి జాయిన్ అయ్యారు. మనమే అధికారంలోకి వస్తాం అంటే ఎమ్మెల్యేల కాన్ఫిడెన్స్ నిలబెట్టుకోవటానికి మనమే అధికారంలోకి వస్తాం 6 నెలల్లో అని చెప్పేసి వాళ్ళకి ఎమ్మెల్యేలు మారకుండా ఉండటానికి ఆయన ప్రయత్నం చేసిండు. ఆఖరికి కాంగ్రెస్ నాయకులు భిన్నాభిప్రాయాలతో అక్కడక్కడ మాట్లాడినవి కూడా టేప్ చేసి ఎమ్మెల్యేలకు వినిపించాడు. ఇగో పలానా రేవంత్ రెడ్డికి పలానా ఆయనకు డిఫరెన్సెస్ ఉన్నాయి, ఇగో పలానా ఆయనకు పలానా డిఫరెన్సెస్ ఉన్నాయి, ఈ డిఫరెన్సెస్ రాబోయే కాలంలో పెద్ద అవుతాయి కాబట్టి మనకి అవకాశం వస్తే ఇట్లా చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ ఎమ్మెల్యేలకు తెలుసు వాళ్ళంత తెలివి తక్కువలు కాదు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో రాబోయే ఇప్పుడు చేరే వాళ్ళే కానీ, మారనటువంటి వాళ్ళే కానీ, ఉన్నటువంటి వాళ్ళే కూడా మనలాంటి వాళ్ళకి కూడా ఉండేటువంటి నమ్మకం అంటే రాబోయేటువంటి కాలంలో ది వార్ ఈజ్ గోయింగ్ టు బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ అనేది మనం 90% అనుకుంటున్నాం. అనుకున్నప్పుడు ఏదో ఒక పక్షంలో ఉండాల్సి వస్తుంది. బీజేపీలను ఉండాల్సి వస్తుంది, కాంగ్రెస్ ఉండాల్సి వస్తుంది. ఒకవేళ బీజేపీలు రాజీనామా చేసి రమ్మని అనుకోండి, ఆ డిసడ్వాంటేజ్ ని ప్రజెంట్ ఎమ్మెల్యేలు ఫేస్ చేయరు. కాబట్టి కాంగ్రెస్ లో ఉండి ఆ తర్వాత 5 ఏళ్ల తర్వాత ఆలోచిద్దాం అనుకుంటారు. కాబట్టి ఇవాళ రేపు కూడా అసెంబ్లీలో వ్యవహరించేటప్పుడు వీళ్ళు స్టాట్యూటరీ బాడీలో ఎట్లా వ్యవహరించాలో అట్లే ఆబ్సెంట్ అవుతారు. చిఫ్ వాళ్ళ విప్పుకు భిన్నంగా వ్యవహరించారు. బయట మాత్రం కాంగ్రెస్ తోటే ఉంటారు. ఇది వాళ్ళ టెక్నిక్. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ నిలబెట్టుకోవాలి, బీజేపీ నిలబెట్టుకోవాలంటే జాతీయ స్థాయిలో కూడా ఆదరించేటువంటి మిత్రుడు కరువయ్యారు. ఎందుకంటే అందరినీ నేను జిమ్మిక్ చేస్తాని కేసీఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి బిహేవ్ చేశాడు. ఆ ఫ్రంట్ కు ఈ ఫ్రంట్ కు కాకుండా పోయారు. బీజేపీ ఓపెన్ గా చెప్పాడు మా ప్రధానమంత్రి, మేము చేర్చుకునే సమస్య లేదని. ప్రయత్నం చేశాడు, మానుకున్నాడు ఎలక్షన్ల ముందే. కాబట్టి ఆ డిసడ్వాంటేజెస్ అన్ని వాళ్ళ బీఆర్ఎస్ పే చేస్తుంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడే కాదు, ఎక్కడైనా ప్రాంతీయ పార్టీలు ఉన్న దగ్గర జాతీయ పార్టీలు వీక్ ఉంటే ప్రాంతీయ పార్టీలు సస్టైన్ అయినాయి. తమిళనాడు ఉంది,
ఏఐకి డిఎంకే 40 ఏళ్ల సంది సస్టైన్ అవుతున్నాయి. ఎందుకంటే 2 జాతీయ పార్టీలు వీక్ ఉన్నాయి ఆడ. అట్లే ఉత్తరప్రదేశ్ ఉంది, కాంగ్రెస్ వీక్ అయింది. అట్లా అందుకే ఎస్పీ సస్టైన్ అవుతుంది. అట్లాగే బెంగాల్లో టీఎంసీ సస్టైన్ అవుతుంది, కాంగ్రెస్ వీక్ ఉంది. కానీ ఇక్కడ ఒక జాతీయ పార్టీకి పోటీగా ఇంకో జాతీయ పార్టీ బీజేపీ రంగంలోకి